హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మా తాతనైతే ఇంటర్వ్యూ చేద్దాం. ఆయనని కొన్ని ప్రశ్నలు అయితే అడగదాం. ఆయన ఎలాంటి ప్రశ్నలు అయితే చెప్తాడో చూద్దాం. నమస్కారం తాతగారు. మంచిదే. ఈరోజు అయితే నిన్ను ఇంటర్వ్యూ చేద్దామని అయితే వచ్చాను నేను, తాత మనోడు ఛానల్ నుంచి. ముందుగా మీ పేరేంటి తాతగారు? కృష్ణప్ప. అదే విధంగా మీకు ఏ కలర్ అంటే చాలా ఇష్టం? ఎర్ర కలర్ అంటే రెడ్ కలర్ అంటే మీకు ఇష్టం, అంటే బాగా ఎర్రగా ఉండాల అంటావు. మీరు ఎక్కువగా ఎలాంటి ఆహారం తింటారు? మేము తింటాము అంత రాగి పిండి సంగటి ఎర్రగారు అంటే రాగలు సంగటి అలాంటివి అయితే మీకు ఆహారం అయితే బాగుంటది. మీరు మందు తాగుతారా? మందు ఎప్పుడో తాగుతాం. అంటే మందు అయితే తాగుతారు, డైలీ తాగుతారు. అంటే ఈ మందులో తాగడానికి కూడా మీకు ఎలాంటి మందు అంటే మీకు చాలా ఇష్టము, ఆ మందుని అయితే ఎక్కువగా తాగుతాం? బ్రాందీ. ఆ బ్రాందీ అంటే మీకు చాలా ఇష్టం. మీకు లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లవ్ స్టోరీ ఉందా? ఎప్పుడో పాగొట్టేసినాము, ఇప్పుడు ఏం లేదు. అవునా? వయసు అయిపోయి కదా. మీరు ఇప్పుడు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? లవ్ ఇప్పుడు లేదు, సాధించేసినావా? అంటే ముందు కాలంలో చేస్తాం. మీరు మీ జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను అంటే నీకు ఎవరుంటే నీ పక్కలో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు? కట్టుకున్న భార్య ఉంటే ఇంటి ముందర అది సంతోషంగా ఉంటుంది. అంటే మీ భార్య మీ పక్కలో ఉంటే మీకు కలకాలం బాగా సంతోషంగా ఉంటారు. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేయాలనుకుంటే మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఆ అమ్మాయి ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది, ఏదో చేద్దామో, మీకు ఎలాంటి అమ్మాయి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది? చెప్పు, ఎలాంటి అమ్మాయి ఉండాలి మీకు ఒకవేళ మీరు లవ్ చేయాలనుకుంటే? ఏదో మా వయసు బట్టి ఉండాలి. మాకు లవ్ ఎట్లా వాళ్ళంటే అట్లా వాళ్ళు లవ్ చేస్తే బాగుంటుంది. మా వయసు బట్టి మేము లవ్ ఉంటే బాగుంటుంది. అదే తాతగారు, ఒకవేళ మీరు లవ్ చేయాలనుకుంటే ఈ అమ్మాయి మూతి ఈ విధంగా ఉండాలి, కలర్ ఎలా ఉండాలి, బాగా కష్టపడాలి, ఇట్లా బాగుండాలి అంటే ఎలాంటి అమ్మాయి మీకు నచ్చిన క్వాలిటీస్ లవ్ చేస్తాం. లేకపోతే ముక్కులో పక్క, చెప్పులో పక్క, చెవులో పక్క చేస్తామా? అన్ని సరిపోతేనే మనిషికి ఫిలింగా ఉంటుంది. మీకు ఒకవేళ హఠాత్తుగా మీకు సినిమా అవకాశం వచ్చిందంటే మీకు ఎలా ఉంటుంది? బాగుంటుంది, చూస్తాము. ఇంకా కొంచెం సినిమా అవకాశం అంటే మీరు కొత్తగా సినిమాలో యాక్ట్ చేయాలి, చేస్తాము. అదే మీకు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా, బాధగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. మీరు ఇన్ని దినాల నుంచి కష్టపడి చేస్తున్నారు. ఎవరైనా దడాన్ వచ్చి మీకు ఒక సినిమా అవకాశం వచ్చింది, మీరు చేయాలంటే మీకు ఎలా ఉంటుంది? ఏమి సంతోషంగా ఉంటుంది. మా ఆరోగ్యమే సంతోషం అవుతుంది. నేను ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను, నేను అడిగిన ప్రశ్నలకు అన్ని సమాధానం చెప్తున్నారు. మీరు నా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమి చెప్పేది ఏమి లేదు. నువ్వు తయారైతే నీకు చెప్పే క్వశ్చన్లు ఇంకా చెప్పాల్సి వస్తుంది, చెప్తాము. థ్యాంక్స్ తాతగారు. మేము పిలిచిన వెంటనే మీరు వచ్చి మా క్వశ్చన్లకి సమాధానం చెప్పినందుకు. లేండి ఒకసారి నేను అడిగిన వెంటనే తాత మండు ఛానల్ నుంచి మా తాత అయితే వచ్చాడు. మనం అడిగిన ప్రశ్నలకి అయితే ఏ విధంగా తడబడకుండా ప్రశ్నలకైతే సమాధానం అయితే చెప్పాడు. థ్యాంక్స్ తాతగారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ ఛానల్ చాలా పైకి వస్తుందని కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా మీకు సినిమాలో అవకాశాలు అయితే వస్తాయి. ఇలాగే చేయండి. మీ మనవడికి చాలా బుద్ధి చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు తాత మనడు ఛానల్లోని తాతనైతే ఇంటర్వ్యూ చేసేసాము. మరి కొన్ని రోజుల్లో మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తున్నాము. రావల్లా మంచిదిగా చేయాలి కూడా, చేస్తాము కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే తాత ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది.